హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లైటింగ్తో మొదలైంది కదా, ఏంటంటే మీకు ఈ పాటిగా అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఉంటున్న దగ్గర వినాయకుడిని అయితే పెట్టారనమాట. సో ఇంకా నిమజ్జనానికి అయితే స్వామివారు బయలుదేరనున్నారు. ఇంకా నేనైతే ఒక రోజు వచ్చి చక్కగా వీడియో అయితే తీసి పెట్టానండి. మా వినాయకుల వారిని మీకు చూపించాలని, అలాగే మా వినాయకుడిని ఎలా ఊరేగించారనేది ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. సో స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను కదండి. లైటింగ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుడిని అయితే పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. పిల్లలందరూ ఇంకా కమిటీ కుర్రోళ్ళు అనమాట. మా పక్కన ఉంటున్న మా కమిటీ కుర్రోళ్ళు అండి. వీళ్ళందరూ కూడాను చక్కగా ఏర్పాటు చేస్తారండి. మంచిగా పూజలన్నీ పెడతారు. ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన పూజ అయితే ఉంటుంది. సో కుంకుమార్చన చేసిన రోజు నాడైతే నేను వచ్చి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో కమిటీ కుర్రాళ్ళు ఒక అబ్బాయి తిని పేరు సాయి అనమాట. వీడైతే మాకు కొడుకు వరుస అవుతాడు. వీడు ఎందుకు సిగ్గుపడిపోతున్నాడు, ఇంకా వంటి పెట్టినా కానీ వాడు మొహం దాచుకున్నాడు అనమాట. ఇదిగోండి మా వినాయకుల వారు చాలా కళగా ఉండి విగ్రహం అండి. విగ్రహం వచ్చి కూడా చాలా కాస్ట్ అయితే పడిందనమాట. మట్టి విగ్రహమేనండి, మీరు మళ్ళీ ఏమీ అనుకోవద్దు. సో ఆ రోజు అయితే మాకు కోలాటం అయితే పెట్టారండి. చెప్తున్నాను కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి. చాలా ఆధ్యాత్మికంగా జరిగింది. కుంకుమ పూజలు, గారికి పూజ, సరస్వతి పూజ, అలాగే కోలాట సంబరాలు ఇలాంటివన్నీ చక్కగా చేసుకుంటూ నెక్స్ట్ డే అంటే 13వ రోజున మాకు స్వామివారు అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరారండి. అందరం కలిసి ఇంకా పిల్లల్లాగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తారతమ్యం లేదండి. ఇంకా అందరం కూడా చిన్నపిల్లలు అయ్యి స్వామివారిని చక్కగా ఆరాధించారు. అలాగే ఊరేగిస్తూ స్వామివారి నిమజ్జనానికి అయితే పంపించారు. అసలు మీ సైడ్ ఎట్లా జరిగిందో ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంకా షేర్ చేయాలి, ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అందులోనూ కూడా నేను ఒక భాగం అయ్యాను అన్నంత హ్యాపీ అయితే వచ్చిందనమాట. మా పాప కూడా ఇందులో కోలాటం వేసిందనమాట. మా పాపను మీరైతే గుర్తుపట్టి నాకైతే పెట్టండి కామెంటు. ఈ కోలాటంలో మా పాప కూడా ఉందనమాట. చక్కగా కోలాటం కూడా చేశారండి. చెప్తున్నా కదండి, 10 ఇయర్స్ నుంచి స్వామివారిని ఇక్కడ పెడుతున్నారు. ఆ ఇయర్కి అట్లా కార్యక్రమాలు అంటూ పెంచుకుంటూ పూజా కార్యక్రమాలన్నీ ఇంకా బాగా చేసుకుంటూ, అంటే అప్పుడంటే పిల్లలు చిన్నపిల్లలు అండి, ఇప్పుడు కొంచెం ఎదిగారు కదండి, వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చిందనమాట. అలా పెంచుకుంటూ స్వామివారిని అయితే 10 ఏళ్ళ నుంచి పెడుతున్నారండి. ఇదిగోండి స్వామివారి నెక్స్ట్ డే అనమాట నిమజ్జనానికి అయితే బయలుదేరారండి. చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. ఇంకా నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు అనమాట, ఇంకా అందరూ అండి చక్కగా డాన్సులు వేసుకుంటూ స్వామివారికి పిల్లలు పెద్దలు అందరూ ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టుకుంటారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఒక డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఈ డ్రెస్ కోడ్ అయితే పెడతారండి. పిల్లలకి ఒకటే కలరు, అబ్బాయిలకి ఒకటే కలర్ అనమాట. వీళ్ళందరూ కలిసి చక్కగా డాన్సులు వేసుకుంటూ స్వామివారిని తీసుకెళ్లారు. సో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మనతో పాటు తేజు వచ్చిందనమాట. తేజుని కూడా డాన్స్ చేయమని వరుసకు తోటకోళ్ళు అంటారనమాట. సో తనైతే తేజుని అయితే ఫోర్స్ చేసింది డాన్స్ చేయడానికి రమ్మని. తేజు అయితే ఇంకా డాన్స్ చేయడానికి అయితే వెళ్ళలేదండి. చెప్తున్నాను కదండి, పిల్లలు పెద్దలు చక్కగా ఏకమైపోయారనమాట. ఇలాగ సరదాగా ఉండడం కాదండి కావాల్సింది. స్వామివారిని ఎంత చక్కగా మనం తెచ్చుకున్నామో అంతే సంతోషంగా స్వామివారిని ఊరేగించుకుంటూ వెళ్ళామన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళు డాన్స్లు వేస్తుంటే మీరే చూస్తున్నారు కదండి, ఎంత హ్యాపీగా డాన్స్ వేస్తున్నారు. పిల్లల్లా కలిసిపోయారండి. అలా హ్యాపీగా ఉండాలి కదండి ఎవరైనా సరే. కొంతమంది ఏంటంటే జనంలోకి రావాలన్నా చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నా కానీ చాలామంది అండి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఏం లేదండి. తినైతే మంజుల అనమాట, చాలా హ్యాపీగా చూడండి. చక్కగా వాళ్ళిద్దరు తోటకోడళ్ళు అనమాట. ఇంకొక ఆమె కూడా వస్తుంది, ఎల్లోసారి ఆమె కూడా తోటకోడళ్ళు అయ్యిద్ది అనమాట. చక్కగా ఇలాగ ఏదొక హ్యాపీ అనమాట. అప్పుడు వచ్చిన సాంగ్ ఏంటంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో సాంగ్ అనమాట. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా అన్న సాంగ్కి వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నాకైతే బాగా హ్యాపీ అనిపించిందండి. పిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అది కూడా మీకు చూపించాలి. యూట్యూబ్లో పెడితే ఇది కలకాలం మెమరీ ఉండిపోతుంది కదా, అదొక అనిపించి నేను అంత ఇదిగా వీడియో అయితే తీసాను అనమాట. చూసారు కదండి, మంజులో అయితే ఇంకా ఫుల్ లీనమైపోయారనమాట పాటల్లోని మా వాళ్ళందరూ కూడా.
అలా హ్యాపీగా స్వామివారిని ఊరేగిస్తూ ఎంజాయ్ చేస్తూ స్వామివారిని అయితే సాగనంపారనమాట అండి. సో అదనమాట స్వామివారిని అయితే ఊరేగింపుగా అయితే బయలుదేరారండి. ఇక్కడ మా వాళ్ళైతే ఇంకా డాన్సులు అయితే ఆపలేదనమాట, వేస్తూనే ఉన్నారండి, అసలు అలుపు రాలేదు. స్వామివారి నిమజ్జనం ఎన్నింటికి జరిగిందంటే మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన స్వామివారి విగ్రహ ఊరేగింపు ఈవినింగ్ కాదండి, నైట్ 11 దాకా జరుగుతూనే ఉందండి. నైట్ 11కి అట్లాగా కాలువ దగ్గరికి అయితే నిమజ్జనానికి బయలుదేరారనమాట. అదనమాట అండి స్వామివారికి నిమజ్జనానికి ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు చేసిన హంగామా హడావిడి. అలాగే డాన్స్లు అండి. సో డాన్స్లు కూడా చాలా బాగా చేశారనమాట. వాళ్ళ మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టుకున్నారండి. ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఏంటంటే డీజే సాంగ్స్ పెట్టుకుంటూ సరదాగా వెళ్తున్నారు కదా, సో మా వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారనమాట. సో మళ్ళీ ఊరేగింపు ప్రతి చోటకి వెళ్ళొచ్చి మళ్ళీ మా గుమ్మ ముందు అంటే వీధి చివర ఆగినప్పటికీ 10:30 అయిందండి. ఇలా మళ్ళీ ఇక్కడ కూడా డాన్స్లు వేసుకుంటూ ఇంకా లాస్ట్ని ఎవరైనా బియ్యం కొబ్బరికాయలు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా ఇస్తారని కొద్దిసేపు ఆపి ఆ లాస్ట్ స్వామివారికి వీడ్కోలు అయితే పలికేస్తామన్నమాట. సో ఇదేనండి మా సైడు ఊరేగింపు అయితే ఇట్లా చేసుకుంటామన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ గట్రా పెట్టాలి అంటే ఫండ్స్ ఉండాలి కదండి, ఫండ్స్ని బట్టి ఎప్పుడైనా సరే మేము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా. ఇందులో మా బాబు మా మేనల్లుడు కూడా ఉంటారండి. కాకపోతే మా బాబు అయితే చాలా దూరంలో ఉన్నాడు కదా, మేనల్లుడు ఒక్కడే వచ్చాడనమాట. సో అదండి స్వామివారి ఊరేగింపు. చాలా బాధగా కూడా అనిపించింది అనమాట. మళ్ళీ 1 ఇయర్ అండి, 1 ఇయర్ స్వామివారు మళ్ళీ మనకి పూజలు అందుకోవడానికి వినాయక చవితికి వచ్చేసరికి ఎవరు ఉంటాము ఎవరు ఉండము కదండి. చాలా హ్యాపీగా స్వామివారిని అయితే సాగనంపేసాం అనమాట. సో వీడియో ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో ఏమన్నా మీకు నచ్చని ఉంటే కనుక ప్లీజ్ అని స్కిప్ చేసేసేయండి. అంటే మీకు చూపించాలన్న ఒక ఉద్దేశంతో అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను, కానీ వీడియోని ఏ విధంగా కూడా మీరు తప్పుగా అయితే అనుకోవద్దండి. స్వామివారికి రథ అలంకరణ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ గణేష, బాయ్ బాయ్ గణేష.